హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పోహా అండి. నేను ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. మళ్ళీ నేను ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ కోసి వేసుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఒక టమాటా వేసుకుంటున్నానండి కట్ చేసి. ఇది కూడా బాగా మగ్గాలండి. ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాను. ఇది బాగా మగ్గాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత మనము కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. నేను ముందుగానే అటుకుల్ని నానబెట్టుకున్నానండి. మేము చేసే ముందు నానబెట్టుకుంటే చాలండి. చూడండి, ఇప్పుడు మనము ఈ అటుకుల్ని దీంట్లో వేసేద్దాము. నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది ఒక్కరికైతే సరిపోతుంది. ఎక్కువ కావాలంటే దీన్ని డబల్ చేసుకోండి. దాని తర్వాత నేను పల్లీలు వేయించుకొని దీంట్లో వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని తిందాము. చూడండి, ఓకే అండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది.